ఆటపాటలతో విద్యార్థులకు బోధన నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వ్యాయామ ఉపాధ్యాయులకు నైపుణ్య శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రీడా ఉపాధ్యాయులు విద్యార్థులు ఆటల్లో ప్రతిభ కనపరిచేలా ప్రయోగాత్మక బోధన నిర్వహించాలన్నారు. విద్యార్థులను ప్రావీణ్యం గల స్పోర్ట్స్ మెన్ గా తీర్చిదిద్దాలన్నారు. శారీరక దృఢత్వంతో కూడిన సాంస్కృతిక అంశాలు చేపట్టడం అభినందనీయమన్నారు. రిసోర్స్ పర్సన్ సూచించిన విధంగా విద్యార్థులకు క్రీడలు నేర్పించాలని అన్నారు. అనంతరం రిసోర్స్ పర్సన్ మల్లికార్జున్, శ్యాంబాబు, భూమణులను సాల్వా కప్పి మెమోంటో ప్రశంసా పత్రాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, సెక్టోరియల్ అధికారులు ఉదయశ్రీ, నర్సయ్య, పేటా సంఘం అధ్యక్షులు పార్థసారథి, కార్యదర్శి స్వామి, పీఈటీలు, పీడీలు పాల్గొన్నారు. అదేవిధంగా డాక్టర్ శ్యాంబాబు గారు, ఖమ్మం జ్ఞానగిరి గారు, స్పోర్ట్స్ ఇంజనీర్స్, అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని ఒక్క 2 నిమిషాలు ఇప్పుడు కల్చరల్ సాంగ్స్ అండ్ కల్చరల్ థీమ్స్ తో ఇంటిగ్రేట్ చేస్తూ ఎట్లా మనం ఫిజికల్ ఫిట్నెస్ ఇంకా అట్రాక్టివ్ చేయగలుగుతాం. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ us. So I congratulate all of you, especially Dr. Mallikarjun Gariki, who has really in a short time all participants have So I congratulate a lot of coordination, lot of fitness related displays. So congratulations. It was very nice to see instructors kabatti మీరు అందరూ అంత ఫిట్నెస్ తో చాలా ఈజీలీ కూడా ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ చేయలేము అంటే కూర్చోండి బాగా చేయగలుగుతాం.